ప్రముఖ నటి సమంత స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న టైంలోనే అక్కినేని హీరో నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 4 ఏళ్లకి వీరిద్దరు విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఇక ఆ టైంలోనే సమంత తన వ్యక్తిగత జీవితంలో అటు ప్రొఫెషనల్ లైఫ్ లో మానసికంగా ఎంతో కృంగిపోయింది. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత తాను పూర్తిగా మారిపోయానని సమంత అంగీకరించింది. విడాకుల తర్వాత నన్ను నేను బంధించుకున్నాను. మళ్ళీ నా లైఫ్ లో ఎవరిని నమ్ముతానని అస్సలు అనుకోలేదు. నా జీవితంలో మరొకరికి స్థానం లేదనుకున్నాను. అదే సమయంలో మయోసైటిస్ వల్ల మరింత కృంగిపోయాను. అయితే ఆ బాధాకరమైన సమయం నుండి బయటపడడానికి చాలా సమయం పట్టింది. ఆ టైంలో రాజ్ పరిచయం తన జీవితంలో కొత్త వెలుగులు నింపిందంటూ సమంత ఒక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. గతంలో ప్రతి క్షణం ఒక మాస్క్ ను ధరించి మిగతా వారి కోసం సంతోషంగా ఉన్నట్లు నటించేదాన్ని. కానీ ఇప్పుడు రాజ్‌తో తన బంధం వల్ల మెరుగైన వ్యక్తిగా మారానంటూ ఎమోషనల్ అయింది. రాజ్ నెడుమోర్ని సమంత 2025 డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లో చాలా సింపుల్‌గా అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట్లో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సమంత రెండో పెళ్లి చేసుకున్నాక వరుస సినిమాలు, అటు పాడ్‌కాస్టులు, బిజినెస్ రంగంలో దూసుకుపోతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది.